క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో ఈ సాయంకాల సమయంలో క్రీస్తు రాకడ ధ్వని బైబిల్ స్టడీ కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని లైవ్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ శుభాలు తెలియచేస్తూ మిమ్మలను వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము విడాకులు. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి 9వ అంశం తీసుకోబోతున్నాము. వివాహము, విడాకులు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో బైబిల్ స్టడీలో యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి 9వ అంశం వివాహము, విడాకులను గూర్చి మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని ఆత్మీయ కుటుంబమును, ఆన్లైన్ మినిస్ట్రీని దీవించమని మనం చేస్తున్నాం. అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను దీవించమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మలను బైబిల్ స్టడీ కొరకు ఆహ్వానిస్తున్నాం. మంచిది. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం, క్రైస్తవ నీతి శాస్త్రం, ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం పూర్తి చేస్తాము. ప్రభు చిత్తమైతే తర్వాత 6-7 అధ్యాయాలు మనం నేర్చుకోవచ్చు. ప్రస్తుతం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి 9వ అంశం 31-32 వచనాలు ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ధ్యానాంశము వివాహము, విడాకులు. జాగ్రత్తగా వినండి, గమనించండి. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు ఆరాధన టీవీలో వస్తున్న కార్యక్రమాలు మీరు వీక్షించి మేలు పొందాలని మనం చేస్తున్నాం. యోధా పత్రికపై ధ్యానాలు వస్తున్నాయి కనుక ఆ కార్యక్రమాలు చక్కగా ఉపయోగించుకోండి. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే క్రీస్తు రాకడ ధ్వని ఫేస్బుక్లో మీరు చేరితే మిమ్మలను బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రియులారా, గమనించండి. మీలో ఎవరైనా బైబిల్ ట్రైనింగ్ చేయాలి, దేవుని వాక్యం బాగా నేర్చుకోవాలి, సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి అని ఆశపడితే మీకు మంచి అవకాశం. సేవకుని గైడు అనే సబ్జెక్టు యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎలోహిం షార్ట్ టర్మ్ బైబిల్ కోర్స్ 15 సబ్జెక్టులు మీకు అందుబాటులో ఉంచాం. చక్కగా ఆ కోర్సు మీరు తీసుకొని మంచి సేవకులుగా మీరు తయారవచ్చని మీకు మనవి చేస్తున్నాం. ఈ క్రీస్తు రాకడ ధ్వని కార్యక్రమాలు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, సహకరిస్తున్నారో, మమ్మలను ప్రోత్సహిస్తున్నారో వారందరినీ మేము ఒక ఆత్మీయ కుటుంబంగా భావిస్తూ
మీకోసం ప్రార్థన చేస్తున్నాము, మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. అవును ప్రియులారా, మనదంతా ఒక కుటుంబం. క్రీస్తు రాకడ ధ్వని ఆత్మీయ కుటుంబం. కనుక మిమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా భావించి మిమ్మలను ఆత్మీయంగా బలపరచటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీ ప్రార్థనలో మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అంచె దినాల్లో ఇంకా దేవుని యొక్క సేవ బలీయంగా చేసేటట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, మీ యొక్క సహకారం మాకు అందించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది. ఈరోజు మనం బైబిల్ స్టడీలోకి వెళదామా? మీరంతా బాగున్నారా? దేవుని కృపను బట్టి ఈ కరోనా వైరస్ మరి సెకండ్ వేవ్ మరి ముగింపుకు వచ్చింది. వైరస్ కేసులు కొంచెం తగ్గుతున్నాయి, అయినా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. దీని పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్తలో పాటించాలి. ఆత్మీయ జీవితంలో దినదినము ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుచూ క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి మార్చబడాలి. ఓకే, యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలను కలిపి క్రైస్తవ నీతి శాస్త్రం అని పిలవచ్చు. దీనిని చిన్న బైబిలుగా మనం తీసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాల మొత్తం సారాంశం ఈ 3 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. మోషే ధర్మశాస్త్రము కంటే క్రీస్తు ఉపదేశం ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినది. కొండ మీద ప్రసంగాన్ని పాటిస్తే కళ్ళు మూసుకొని పరలోకానికి వెళ్ళిపోతాం. మీరేం కంగారు పడగాకండి. యేసుక్రీస్తు వారు ఈ ప్రసంగం ఎవరికి చెప్తున్నారు? ఎవరైతే యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉండాలి అని ఆశపడుతున్నారో, ఎవరైతే రెండవ రాకడలో ఎత్తబడే సంఘంలో ఉండాలని, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడుతున్నారో వారి కోసమే యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాన్ని ఉపదేశిస్తున్నారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ కొండ మీద ప్రసంగాన్ని బాగా మనం పఠించాలి, ధ్యానం చేయాలి, వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యపు ఆశీర్వాదాలు పొందుకోవాలి. మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయం అర్థమవ్వాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం పరిచయం పెట్టాం ఒక కార్యక్రమం. ముందు అది మీరు జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం మొత్తాన్ని 15 అంశాలుగా విభజన చేయడం జరిగింది. గత సంవత్సరం ఒక 6 అంశాలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మరొక 9 అంశాలు చెప్పి మొత్తానికి మత్తయి సువార్త 5వ అధ్యాయం ముగిస్తాం. ఓకేనా? ప్రభు చిత్తమైతే మరలా కొంచెం గ్యాప్ ఇచ్చి 6, 7 అధ్యాయాలు కూడా తర్వాత ధ్యానం చేయటానికి ప్రయత్నించారు. కొంత గ్యాప్ ఇచ్చి 6, 7 అధ్యాయాలు ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈరోజు మన అంశం ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ అంశం 31, 32 వచనాలు, వివాహము విడాకులు. రైట్. నిన్న మొన్న 2 దినాలు బైబిల్ స్టడీలో మనం ఏమి నేర్చుకున్నాము? 8వ అంశాన్ని గురించి ఆలోచించాం, అభ్యంతరం గురించి ఆలోచించాం. అవునా? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? అభ్యంతరం అనేది ఉండకూడదు అని చెప్పాడు. అభ్యంతరాలు రాక మానవు. అయితే ఎవరి వలన అభ్యంతరం కలుగుతుందో వారికి శ్రమ అని ప్రభు చెప్పడం జరిగింది. ఓకే, ఈ అభ్యంతరం గురించి ప్రభు ఏం చెప్పారంటే, మన కళ్ళు, మన చేతులు, మన కాళ్ళు, మన నోరు, లేక మన శరీరంలో ఏ అవయవము కూడా మనకు అభ్యంతరంగా ఉండకుండా మనం చూసుకోవాలి. మన శరీర అవయవాల ద్వారా మనకు అభ్యంతరం జరిగి మనం రక్షణ పోగొట్టుకునే పరిస్థితి రాకూడదు. మనం దేవునికి దూరం అయిపోయి నిత్య నరకమునకు అగ్నిగుండానికి వెళ్ళే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అందువల్ల మనం ఏం చేయాలి? మన శరీర అవయవాలన్నింటినీ కూడా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహ శక్తి కావాలి. ఎస్, మన శరీరమును, మన మనసును మనము అదుపులో ఉంచుకోవాలి. అంతేకాదు, ఈ అభ్యంతరం విషయానికి వస్తే మన శరీర అవయవాలు మనకు అభ్యంతరంగా ఉండకుండా చూసుకోవాలి. ఇతరుల ద్వారా కూడా
మనం అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. అర్థమైందా? మన వలన మనకు అభ్యంతరం ఉండకూడదు, ఇతరుల వలన కూడా మనకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా అభ్యంతరపరిచే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనము మన విషయంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు, దేవుని సేవకుల విషయంలో కావచ్చు, మన కుటుంబం విషయంలో, సంఘం విషయంలో, సమాజం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎవరికి కూడా అభ్యంతరంగా ఉండకూడదు అనేది వాక్యం చెప్పే సత్యం. మనము ఇతరులకి ప్రోత్సాహకరంగా ఉండాలి కానీ అభ్యంతరంగా, ఆటంకంగా, ఇతరులను నిరుత్సాహపరిచేటట్లుగా, నష్టపరిచేటట్లుగా ఉండకూడదు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు తన కొండ మీద ప్రసంగంలో అభ్యంతరాన్ని గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. 9వ అంశంలోకి మనం వస్తే 31, 32 వచనాలు చూడండి. వివాహము, విడాకులు. అవునా? ఆకులు కాని ఆకులు విడాకులు. ఇవి ఆకులు కావు. ఆకులు కాని ఆకులు. ఏ ఆకులు? విడాకులు. విడాకులకు మరొక పేరు పరిత్యాగ పత్రిక. భార్యాభర్తలు ఇద్దరు విడిపోవటానికి వివాహమైన తర్వాత పురుషుడు కానీ స్త్రీ కానీ నాకు వద్దనుకొని ఒప్పందంతో ఇచ్చేటువంటి ఆ పత్రాన్ని విడాకులు లేక పరిత్యాగ పత్రిక అని పిలుస్తారు. పురుషుడైనా ఇస్తాడు, స్త్రీ అయినా ఇస్తాడు. వివాహమైన తర్వాత భార్యాభర్తల ఇద్దరిలో ఏ ఒక్కరైనా సరే నేను సంసారం చేయను, నాకు భర్త వద్దు లేక నాకు భార్య వద్దు అనుకున్నప్పుడు ఈ వద్దనుకున్న వారు విడాకులు ఇవ్వటం అనేది జరిగిద్ది. తర్వాత విడాకుల యొక్క ఉద్దేశం ఏంటి? భార్యాభర్తలు ఇద్దరు సపరేట్ అవటం. వాస్తవానికి అసలు వివాహము అంటే అర్థం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక చిన్న అబ్రివేషన్ చెప్తాను. వివాహము అంటే విడివిడిగా ఉన్న వారిని వాక్యముతో కలిపి హత్తుకునేటట్లుగా ముడివేయుట. నోట్ చేసుకోండి. వివాహము విడివిడిగా ఉన్న వారిని కలిపి, విడివిడిగా ఉన్నవారిని దేంతో కలపాలి? సొంతగా మనం కలపటం కాదు, వాక్యముతో కలిపి హత్తుకునేటట్లుగా ముడివేయుట. అది కనుక వివాహం అనేది ఒక బంధం. వివాహం అనేది ఒక నిబంధన. అది బంధమే కాదు, నిబంధన. వివాహము కాక మునుపు పురుషుడు స్త్రీ ఇద్దరు వేరువేరుగా ఉంటారు. వివాహమైన తర్వాత వాక్యానుసారంగా ఇద్దరు కలిసి ఏక శరీరముగా నిర్ణయించబడతారు. భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఒకే వ్యక్తి కింద లెక్క, ఏక శరీరం. అందుకే భార్యని అర్ధాంగి అని పిలుస్తారు. పురుషుడు స్త్రీ ఇద్దరు కలిస్తే ఫుల్ బాడీ ఏర్పడుతుంది. కాబట్టి భార్యాభర్తలు అనేవారు మనుషుల దృష్టిలో ఇద్దరు వ్యక్తులు, అయితే దేవుని దృష్టిలో ఒకే వ్యక్తి కింద లెక్క. అందువల్ల భార్యాభర్తలను ఏక శరీరముగా వాక్యం గుర్తిస్తుంది. అంతేకాదు, వాక్యం ఏం చెప్తుంది? పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయుందురు అని వాక్యం చెప్తుంది. సో క్రైస్తవ వివాహం అనేది చాలా గట్టిది, పటిష్టవంతమైనది. వివాహము ద్వారా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకటవుతారు. ఒక మాట చెప్పమంటారా? భార్యాభర్తల బంధం ఎలాంటిది అంటే ఒక పేపరుకు 2 పేజీలు లాంటిది. గమనించండి, ఒక పేపరుకు 2 పేజీలు. చూడటానికి 2 పేజీలు కనిపిస్తాయి, కానీ 2 పేజీలను విడివిడిగా మనము చూపించగలమా? 2 పేజీలు కలిపి చూపించవచ్చు, కనిపిస్తాయి, చూపించవచ్చు, వ్రాయొచ్చు, చదవచ్చు, ఓకే. కానీ 2 పేజీలను విడివిడిగా చూపించగలమా? చూపిస్తే ఏమి జరుగుతుంది? పేపర్ చినిగిపోతుంది. అవునంటారా? ఒక పేపర్లో 2 పేజీలు ఉన్నప్పుడు 2 sides. సో 2 పేజీలు మీరు చూపించవచ్చు,
కానీ 2 పేజీలు మీరు విడివిడిగా చూపించలేరు. ఈ భార్యాభర్తల బంధం అనేది అలాంటిదన్నమాట. చూడటానికి ఇద్దరు వ్యక్తులు, అయితే వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు, ఏక మనస్సు కలిగి ఉండాలి. సో వివాహమైన తర్వాత పెద్ద సమస్య ఏంటంటే విడాకులు. వివాహమైన తర్వాత విడాకులు తీసుకునే పరిస్థితి రాకూడదు, వస్తుంది. ఈ రోజుల్లో ఈ వివాహం తర్వాత విడాకులు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, విడాకులు గొడవలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్తున్నారు? పురుషుడు పరిత్యాగ పత్రిక ఇచ్చి తన భార్యను విడిచిపెట్టవచ్చు అని చెప్పి పూర్వీకులతో చెప్పబడినటువంటి మాటలు మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రంలో ఉంది కదా, పురుషుడికి ఇష్టం లేకపోతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడవచ్చు అని మీకు ధర్మశాస్త్రంలో ఉంది. మరి పురుషులైనటువంటి మీరేం చేస్తున్నారు? మీకు ఇష్టం వచ్చినట్టుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, భార్య ఇష్టమైతే ఆమెతో సంసారం చేస్తున్నారు, ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి పంపించేస్తున్నారు. ఆ విధంగా మీరు ధర్మశాస్త్రం పాటిస్తున్నారు. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, యేసుప్రభు చెప్తున్నాడు, నేను ముందే చెప్పాను కదా, మోషే ధర్మశాస్త్రము కంటే ఉన్నతమైన ప్రమాణాలు కలిగినది క్రీస్తు ధర్మశాస్త్రం. ఎస్, మోషే ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు ఇస్తున్న కౌంటర్ చూడండి. ఎస్, మోషే ధర్మశాస్త్రంలో ఏముంది? పురుషుడు తన భార్యకు పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెని విడిచిపెట్టవచ్చు, మరొక వివాహం చేసుకోవచ్చు, తప్పేమి లేదు. ఇది ధర్మశాస్త్రం యొక్క వ్యవహారం. అయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ ధర్మశాస్త్రానికి కౌంటర్ ఇస్తున్నాడు, లేక ఇశ్రాయేలు ప్రజలను గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, వ్యభిచార కారణమును బట్టి కాక మరి ఏ కారణమును బట్టి కూడా విడాకులు ఇవ్వకూడదు అంటున్నాడు. మోషే ధర్మశాస్త్రం మీకు అలాగ ఉందేమో, అది కరెక్ట్ కాదు. వ్యభిచార కారణమును బట్టి కాక మరి ఏ కారణమును బట్టి కూడా విడాకులు ఇచ్చే పద్ధతి లేదు అని యేసు ప్రభు చెప్పినాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు ఆమెను వ్యభిచారిగా ఎంచుచున్నాడు. అంటే ఒక పురుషుడు తన భార్యకి విడాకులు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఆమె వ్యభిచారి అని ప్రకటిస్తున్నట్టు. అలాగే విడనాడబడిన దానిని ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ వ్యక్తి కూడా వ్యభిచరిస్తున్నట్టే అని ప్రభు చెప్తున్నాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే విడాకుల్ని ఆయన నిషేధిస్తున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏక శరీరముగా ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, కలిసి కలకాలం కాపురం చేసుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. సరే, ఈ విడాకుల విషయం మీకు ఎక్కువగా వివరంగా తెలియాలనుకుంటే మీరు మత్తయి సువార్త 19వ అధ్యాయం చదివితే అక్కడ మీకు ఎక్కువ వివరాలు లభిస్తాయి. అక్కడ ఏం జరిగింది? పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువును శోధిస్తూ ఒక ప్రశ్న అడిగారు. ఓకే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు వీళ్ళంతా ఎవరో ఇశ్రాయేలు జాతికి సంబంధించిన తెగలో. వీళ్ళందరూ తరచుగా ఆయా సందర్భాల్లో వచ్చి యేసుక్రీస్తును శోధించటం, ఇసికించటం, ప్రశ్నలు అడగటం ఇదంతా సహజంగా జరుగుతూ ఉండిద్ది. ఒకసారి పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తును శోధిస్తూ ఒక ప్రశ్న అడిగారు. ఏ కారణము చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడవచ్చునా అని అడిగారు. ప్రభువా, నువ్వు బోధకుడు కదా, ఒక అనుమానం, ఏ కారణము చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడవచ్చునా అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఒరే నాయనా, విడాకుల్ని నిషేధిస్తున్నాము. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆది నుండి మానవ జాతిని పురుషుడుగా స్త్రీగా చేశాడు. ఒకే వ్యక్తిలో నుంచి పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీశాడు. ఒకవేళ విడాకులు అనేవి దేవుని చిత్తం అంటే
పురుషుణ్ణి స్త్రీని దేవుడు మొదట్లోనే ఇద్దరు వ్యక్తులుగా సృష్టించి ఉండేవాడు. ఒకే వ్యక్తిలో నుంచి ఇద్దరిని చేశాడు. ఒక మట్టి బొమ్మలో నుంచి ఇద్దరు వచ్చారు. కాకపోతే మొదట ఆదాము వచ్చాడు. తర్వాత ఆదాము ప్రక్కటెముకను తీసి హవ్వను నిర్మించడం జరిగింది. అంటే పురుషుల్లో నుంచి స్త్రీ వచ్చింది. దట్ మీన్స్ ఇప్పుడు రెండు మట్టి బొమ్మలను చేసి ఒక మట్టి బొమ్మను పురుషుడుగా మరొక మట్టి బొమ్మను స్త్రీగా చేయొచ్చు కదా. అది పెద్ద సమస్య ఏం కాదు కదా. అంటే ఆ ఐడియా దేవునికి లేదనుకుంటున్నారా, లేక దేవుడికి మనం ఆ ఐడియా ఇద్దామంటారా చెప్పండి. దేవుడు రెండు మట్టి బొమ్మలను చేసేసి రెండు మట్టి బొమ్మల్లో జీవవాయువును ఊది, అవునా, ఒక మట్టి బొమ్మను పురుషుడుగా మరొక మట్టి బొమ్మను స్త్రీగా తయారు చేసేసి వారిద్దరికి వివాహం చేసి ఉంటే సూపర్గా ఉండేది కదా. అప్పుడు పురుషుడు స్త్రీ ఇద్దరు కూడా సమానంగా ఉండేవాళ్ళుగా. అప్పుడు ఇద్దరు ఇష్టం లేనప్పుడు విడాకులు తీసుకోవటానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఫ్లెక్సిబుల్గా ఉండేవి. కానీ దేవుని చిత్తం అది కాదు కదా. దేవుని ప్రణాళిక అది కాదు. దేవుడు సృష్టిలో అలా చేయలేదు. ఒకే మట్టి బొమ్మ, ఆ మట్టి బొమ్మలోనే జీవవాయువు ఊదబడింది. ఆ మట్టి బొమ్మ పురుషుడుగా చేయబడ్డాడు. ఆ పురుషుల్లో నుంచి స్త్రీ వచ్చింది. సో దాని అర్థం ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏక శరీరం అనే కదా అర్థం. అందుకే కదా ఒకే మట్టి బొమ్మలో నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. కాబట్టి విడాకులు అనేటువంటివి దేవుని యొక్క ఆలోచనలో లేవు. అయితే ఇక్కడ పరిశీలి వచ్చి యేసు ప్రభుని అడిగే ప్రశ్న ఏంటి? పురుషుడు ఏ కారణము చేతనైనను తన భార్యకు విడాకులు ఇవ్వచ్చునా, విడాకులు ఇచ్చుట న్యాయమా అని అడుగుతున్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటి? విడాకులు ఇవ్వచ్చు అంటే ఏదో కౌంటర్ ఇస్తారు, విడాకులు ఇవ్వకూడదు అంటే ఏదో కౌంటర్ ఇస్తారు. ఏదో ఒక విధంగా యేసుక్రీస్తుని ఇరికించాలి, ఆయన్ని శోధించాలి, తప్పు పట్టాలి. అది వారి తాత్పర్యం. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఆది నుండి దేవుడు పురుషునిగాను స్త్రీగాను వారిని సృష్టించడం జరిగింది. అంతేకాదు భార్యాభర్తలు ఇద్దరూ ఏక శరీరమై ఉన్నారు. వ్యభిచార కారణమును బట్టి కాక ఏ కారణాన్ని బట్టి కూడా విడాకులు అనేవి ఇవ్వబడకూడదు అని ప్రభు చెప్పాడు. అప్పుడు వాళ్ళేమడిగారు, మరి మోషే ధర్మశాస్త్రములో పరిత్యాగ పత్రిక వ్రాసిచ్చి భార్యని వదిలిపెట్టొచ్చని ఉంది కదండి. అంటే మోషే ధర్మశాస్త్రం తప్ప? మోషే ధర్మశాస్త్రము కంటే నీవు గొప్పవాడవా? మోషే ధర్మశాస్త్రాన్ని తప్పులు పట్టే అంతటి వాడవా? కౌంటర్ ఇచ్చే అంతటి వాడవా నువ్వు? మోషే ధర్మశాస్త్రములో ఏముంది? భార్యకు చక్కగా పరిత్యాగ పత్రిక వ్రాసిచ్చి ఆమెను పంపించేసేయచ్చని ఉంది కదా. అలాంటప్పుడు మోషే తప్పు చెప్పాడా? ధర్మశాస్త్రం తప్ప? మీరేం చెప్తారు సార్ అని యేసు ప్రభుని నిలదీశారు. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు, ఒరే నాయనా, మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చుండొచ్చు, కానీ అది దేవుని చిత్తం కాదు. ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే మీరు పనికిమాలినోళ్ళు కాబట్టి, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అలా మోషే చేశాడు. మీరు పనికిమాలిన బ్యాచ్, మీరు వ్యభిచార తరం, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అలాగా విడాకుల యొక్క ఆ షరత్తు లేక విడాకుల యొక్క ఆప్షన్ పెట్టాడు. కానీ అది వాస్తవానికి కరెక్ట్ కాదు. వివాహం అనేది ఏమిటి? అదొక బంధం, అదొక నిబంధన. వివాహమైన తర్వాత విడాకులు తీసుకునే పరిస్థితి రాకూడదు. ఒకవేళ విడాకులు తీసుకోవలసి వస్తే అది వ్యభిచార కారణమును బట్టే జరగాలి, కానీ మరొక కారణమును బట్టి జరగటానికి వీల్లేదు. అయినా అసలు వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఏక శరీరమైనప్పుడు, వారిద్దరూ పవిత్రపరచబడినప్పుడు మరలా విడాకుల యొక్క సమస్య ఎందుకు రావాలి అని ప్రభువారు వారిని గద్దినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ 21వ శతాబ్దంలో మనం ఆలోచిస్తే, ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈ విడాకులు గొడవలు ఎక్కువైనాయి. ఏమంటారు? విడాకులు సమస్యలు ఎక్కువైపోయినాయి. వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలానికే విడాకులు తీసుకోవటాలు, కోర్టులకు ఎక్కటాలు, కుటుంబాలు విడిపోవటాలు, ఇవన్నీ మనం చూస్తానే ఉన్నాం.
మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? క్రైస్తవ వివాహ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగితే కోర్టు నుండి విడాకులు రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే బైబిల్ ప్రకారం విడాకులు ఇవ్వాలంటే కోర్టు అంగీకరించదు. ఎందుకంటే క్రైస్తవ వివాహ సాంప్రదాయ పద్ధతి అనేది పవిత్రమైనది, ప్రతిష్టవంతమైనది. ఇప్పుడు ఇతర మతాల్లో విడాకులు తీసుకోవటం చాలా ఈజీ, కానీ క్రైస్తవ్యంలో విడాకులు తీసుకోవటం అనేది క్లిష్టమైన పరిస్థితి. అది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే పెళ్లి కాకముందే చూసుకోవాలి. నచ్చిన అమ్మాయిని, నచ్చిన అబ్బాయిని చూసుకోవాలి. విడాకులు తీసుకోవటానికి, మార్చుకోవటానికి ఇదేమన్నా షర్టు బాగలేదు కాబట్టి ఇంకో షర్టు కుట్టించుకుందాం అనుకోవడానికి, ఇదేమన్నా శారీయా, రంగు పోయింది సార్, చినిగిపోయింది సార్, మరొక శారీ తెచ్చుకుందాం సార్ అనుకోవటానికి ఇది షర్టు కాదు, శారీ కాదు. అర్థమైందా? బట్టలు మార్చుకున్నట్టుగా భార్యల్ని భర్తలను మార్చుకుంటారేంటి? కొన్ని దేశాల్లో పనికి మాలిన కల్చర్ ఉంది, కానీ క్రైస్తవ్యం దానికి ఒప్పుకోదు. లాటిన్ అమెరికా కంట్రీస్లో మనం చూస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అగ్రిమెంట్ మ్యారేజెస్ జరుగుతాయి. వారు వివాహం చేసుకునేటప్పుడే ఆ అగ్రిమెంట్ మీద ఇద్దరు సంతకాలు పెడతారు. 5 సంవత్సరాలు మా వివాహం, 10 సంవత్సరాలు మా వివాహం అని. ఆటోమేటిక్గా వారు అనుకున్నటువంటి కాల పరిమితి అయిపోయిన తర్వాత ఇద్దరు విడాకులు తీసేసుకుంటారు, హ్యాపీగా చెరవు పెళ్లి చేసేసుకుంటారు, పుట్టిన పిల్లల్ని తీసుకెళ్లి అనాథరణలో పడేస్తారు. ఇలాంటి పనికిమాలిన కల్చర్ మనకు లేదు కదా, ఆ కల్చర్ మనకు అవసరం లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? పురుషుడు స్త్రీ ఇద్దరు విడిపోయి చెరొక పెళ్లి మళ్ళీ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇద్దరికి పుట్టిన పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు? అనాథ శరణాలను పడేస్తారు. అంతే. వాళ్ళ బాధ వాళ్ళది, వీళ్ళ బాధ వీళ్ళది. కాబట్టి ఈ మ్యారేజీలు అగ్రిమెంట్లు కావు. మ్యారేజ్ అనేటువంటిది టెంపరీగా జరిగేది కాదు కదా. వివాహం అనేది బంధం, నిబంధన. వివాహ బంధాన్ని దేవుడు ఎంత ఘనంగా పోల్చాడో తెలుసా? బైబిల్లో వివాహానికి పెద్ద పీట వేశాడు దేవుడు. వివాహంలో భార్యాభర్తల యొక్క సంబంధం లేక భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని దేంతో పోల్చాడు? పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పెండ్లి కుమార్తె సంఘంతో పోల్చాడు. ఎంత అద్భుతం కదా. యేసుక్రీస్తు తాను పెండ్లి కుమారుడుగా పోల్చుకొని సంఘమును పెండ్లి కుమార్తెతో పోల్చాడు అంటే దీన్ని బట్టి వివాహానికి ప్రభు ఎంత విలువిచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు. వివాహాన్ని ప్రభు ఘనపరుస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 13:4లో వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని చెప్పబడింది. ఓకే, మనం బైబిల్లోకి వస్తే 3 వివాహాలు కనిపిస్తాయి. బైబిల్ ప్రారంభంలో వివాహం, దేవుడు మొట్టమొదటగా పురుషుడిని స్త్రీని సృష్టించి వారికి వివాహం జరిగించాడు. బైబిల్ మధ్యలో వివాహం, యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా వివాహానికే హాజరై మరి కానాను వివాహం దగ్గర అక్కడ వివాహాన్ని గణపరిచినట్లుగా మనం చూస్తాం. బైబిల్ ముగింపులో వివాహం, ప్రకటన గ్రంథంలోకి మనం వస్తే అక్కడ యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా, సంఘం పెండ్లి కుమార్తెగా, రెండవ రాకడలో సంఘం ఎత్తబడి పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళే విషయాన్ని మనం చూస్తాం. అంటే బైబిల్లో ప్రారంభంలో వివాహం, మధ్యలో వివాహం, ముగింపులో వివాహం. తండ్రి అయిన దేవుడు మొదట వివాహం చేశాడు సృష్టిలో. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు వివాహంలో హాజరై ఆయన పరిచర్య ప్రారంభించాడు. అక్కడ వివాహాన్ని గణపరిచి సూచక్రియ జరిగించారు. బైబిల్ ముగింపులో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వివాహం జరిగిస్తారు. క్రీస్తుకి సంఘానికి మధ్య వివాహం జరుగుతుంది. సో ఈ విధంగా ఆలోచిస్తే బైబిల్లో వివాహానికి పెద్ద పీట వేయబడినది. బైబిల్లో వివాహం ఎంతో విలువన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి వివాహం జరగటం మంచిదే. విడాకులు అనేవి వాక్యం నిషేధిస్తుంది. కానీ మనుషుల యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, మనుషుల యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, మనుషుల యొక్క పశుప్రాయాన్ని బట్టి విడాకులు పరిస్థితి ఎక్కువైంది. విడాకుల సమస్యలు, విడాకుల గొడవలు ఎక్కువైపోయాయి. వివాహమైన తర్వాత పురుషుడో స్త్రీయో కోర్టు చుట్టూ తిరిగి సంవత్సరాలు తిరిగి
అలిసిపోతున్నారు, విసిగిపోతున్నారు. విడాకుల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. పిల్లలు అనాథులుగా మిగిలిపోతున్నారు. సో ప్రియమైన వారులారా, విడాకులు అనేవి మంచి పద్ధతి కాదు. విడాకులను మనం సమర్థించకూడదు. వాక్యానుసారంగా మనం ఆలోచించుకోవాలి. వివాహం చేసుకోక ముందే పురుషుడైనా స్త్రీ అయినా చక్కగా తనకు నచ్చిన కన్యకతో వివాహం చేసుకోవచ్చు కదా. తనకు నచ్చినటువంటి పురుషుణ్ణి వివాహం చేసుకోవచ్చు కదా. ఎవరు కాదన్నారు? వివాహం చేసుకునేటప్పుడు మనకు స్వేచ్ఛ ఉంది కదా, మనకు ఛాయిస్ ఉంది కదా. అలాంటప్పుడు నీ స్వేచ్ఛ నువ్వు ఎందుకు దుర్వినియోగపరుచుకోవాలి? నీ ఛాయిస్ నువ్వెందుకు ఉపయోగించుకోవట్లేదు? నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో, నీకు నచ్చిన అబ్బాయిని చేసుకో, జీవితాంతం కలిసి. కానీ కొన్నిసార్లు మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల వివాహాలు ఫెయిల్ అయిపోతున్నాయి. సంతోషంగా వివాహం జరుగుతుంది కానీ ఎక్కువ సంవత్సరాలు వారు కాపురం చేయలేకపోతున్నారు. వివాహం జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికంటే విడాకులకు దారితీస్తుంది. సో విడాకులను వాక్యం నిషేధిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని మీతో ప్రస్తావిస్తాం. విడాకుల సమస్యలు, ఇదొక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు విషయాలని చెప్పలేను కానీ కొన్ని విషయాలు గుర్తు చేస్తాను, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి. విడాకులకు సంబంధించిన సమస్యలు, ఓకేనా? అసలు విడాకులు తీసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక పురుషుడికి కావచ్చు, స్త్రీకి కావచ్చు. ఇద్దరు గురించి మాట్లాడదాం, బ్యాలెన్స్గా మాట్లాడదాం. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటున్నప్పుడు, సంసారం సాగిస్తున్నప్పుడు మధ్యలో విడాకుల ప్రసక్తి ఎందుకు వచ్చింది? విడాకులు తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఈ విడాకులకు సంబంధించినటువంటి 10 సమస్యలు ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పబోతున్నాను, మీరు నోట్ చేసుకోండి. వాటికి ప్రస్తుతానికి జవాబు ఇవ్వము. ఎందుకంటే ఒక్కొక్క సమస్య గురించి మనం ఆలోచించాలంటే మరలా ఒక్కొక్క ప్రసంగం చేయాల్సి వచ్చింది. అందుకని విడాకులకు సంబంధించినటువంటి సమస్యలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఈ నేను చెప్పబోయే సమస్యలను బట్టి విడాకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సో అందువల్ల విడాకులకు సంబంధించినటువంటి సమస్యలు లిస్ట్ ముందు మీకు చెప్తాను, ఆలోచించండి. మీరు వివాహం చేసుకునేటప్పుడు, యవనస్తులైతే మీరు వివాహం చేసుకునేటప్పుడు, అలాగే మీరు ఒకవేళ తల్లిదండ్రులు అయి ఉంటే మీ పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి, ఆలకించండి, ఈ లెసన్ తీసుకోండి. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాన్ని ముచ్చటగా ముద్దుగా పాటిస్తే సంసారాలు కూడా ముద్దుగా ముచ్చటగా ఉంటాయి. అందువల్ల వివాహం చేసుకోవటం మంచిదే కానీ విడాకుల దాకా పరిస్థితి రాకూడదు. వివాహం అనేది జీవితాంతం కొనసాగాలి. అయితే ఇప్పుడు విడాకులు తీసుకోవటానికి సంబంధించినటువంటి సమస్యలు చూద్దామా? ఆ సమస్యలకు ఇప్పుడు పరిష్కార మార్గం చెప్పట్లేదు, లేక వాటికి ఇప్పుడు నేను జవాబు ఇవ్వట్లేదు, కానీ ముందు గుర్తు చేస్తాను ఈ సమయాన్ని బట్టి. ఒక విడాకులకు సంబంధించినటువంటి ఒక 10 సమస్యలు ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావిస్తాం. మొట్టమొదటి సమస్య ఏంటంటే, 1, పురుషుడు కానీ స్త్రీ కానీ వివాహానికి లేక దాంపత్య జీవితానికి పనికి రాకపోవటం, ఇది మొదటి సమస్య. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ పురుషులు కానీ స్త్రీలు కానీ మోసం చేసి పెళ్లి చేసుకుంటారు, మోసం చేసి నమ్మించి పెళ్లి చేసుకుంటారు. తీరా వివాహమైన తర్వాత ఆ పురుషుడో లేక ఆ స్త్రీయో వివాహానికి పనికిరారు, సంసారానికి దాంపత్య జీవితానికి పనికిరారు. దీనివల్ల విడాకుల సమస్య వస్తుంది, కోర్టులకు వెళ్ళటం జరుగుతుంది, సంవత్సరాలు తిరగటం జరుగుతుంది. ఎందుకంటే ఇది చీటింగ్ వ్యవహారం అన్నమాట. కాబట్టి ఇక్కడ నేను 10 సమస్యలు మీకు ప్రస్తావిస్తున్నాను. కొండ మీద ప్రసంగం, దిట్టమైన ప్రసంగం. అందుకే నేర్చుకుంటే బాగుపడతారు, నేర్చుకోరు కదా. చెత్తంతా చూడమంటే మీరు చూస్తారు కానీ, మీ సమయాన్ని కేటాయించి లోక సంబంధమైన విషయాలు మీరు వింటారు కానీ వాక్యం చెప్తాను రా బాబు అంటే మీరు వినరు. వాక్యం నేర్చుకోండి. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని బాగు చేస్తుంది, బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది. విడాకులకు సంబంధించిన సమస్యలు 10 సమస్యలు. నెంబర్ 1 చీటింగ్. ఇది
మోసం. పురుషుడు గాని స్త్రీ గాని వివాహమునకు సూట్ అవ్వకుండానే వివాహం చేసుకోవటం అది కరెక్ట్ కాదు కదా. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహానికి వారు సూట్ అవ్వరు, కానీ వివాహం చేసుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ పురుషున్నో లేక ఆ స్త్రీనో మనం చీట్ చేసినట్టే కదా. ఆ అబ్బాయినో లేక ఆ అమ్మాయినో వారి భవిష్యత్తు మనం నాశనం చేసినట్టే కదా. ఇలాగా కొంతమంది తల్లిదండ్రులు లేక వాళ్ళ బంధువులు తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక రకంగా పెళ్లి చేసి పడేస్తారు అనమాట. తప్పు కదా. సో మొదటి కారణం ఏంటంటే వివాహానికి అనగా సంసారం చేయటానికి పనికి రాకుండానే వాళ్ళు పెళ్లి చేసుకోవటం. ఇప్పుడు వాళ్ళ మనం తప్పనిలేము. ఇప్పుడు ఒక పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, వారు సంసారానికి పనికిరారు. పనికిరానప్పుడు దానిలో తప్పులేదు, దాని విషయం మనం మాట్లాడట్లేదు. కానీ అక్కడ వివాహం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం నష్టపరిచినట్టు అవుతుంది కదా. అది కరెక్ట్ కాదు. సో ఇది ఒకటి. శరీర సంబంధంగా వివాహానికి పనికి రాకుండానే వివాహం చేసుకోవటం అనేది ఒకటి. అందువల్ల ఖచ్చితంగా విడాకుల సమస్య తలెత్తిద్ది. నెంబర్ 2, పురుషుడు కానీ స్త్రీ కానీ మానసికమైనటువంటి స్థితి మంచిగా లేకుండా, అంటే వాళ్ళు మెంటల్గా ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళని చీట్ చేసి, మోసం చేసి, బలవంతం చేసి, నమ్మించి, ఆకర్షించి మోసం చేయటం, ఆకర్షించి పెళ్లిళ్ళు చేయటం, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది మానసికమైన సమస్య. నెంబర్ 2 అంటే పురుషుడో కావచ్చు లేక స్త్రీ కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళో వారు మెంటల్గా కరెక్ట్ కాదు, మానసిక స్థితి వాళ్ళకి కరెక్ట్గా లేదన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పెద్దలు ఉంటారు కదా, ఈ తల్లిదండ్రుల్లో బంధువులు ఎవరో, పెళ్ళి అయితే వాళ్ళే సెట్ అవుతారా, పెళ్ళి అయితే మైండ్ సెట్ అయిద్దిరా అని చెప్పి వాళ్ళకి అంటగడతారు అన్నమాట. అంటగట్టి తంటా తెచ్చుకుంటారు, వారి జీవితాలు పాడు చేస్తారు. అది కరెక్ట్ కాదు కదా. కనుక ఒకటేమో శరీర సంబంధంగా వివాహానికి పనిచేయనటువంటి బ్యాచ్. రెండో బ్యాచ్ ఏంటంటే మానసిక స్థితి, అంటే మానసికంగా వారు వివాహానికి పనికిరాలి, వాళ్ళ మైండ్ పనిచేయదు, వాళ్ళు ఏం పనులు చేసుకోలేరు. మరి అలాంటప్పుడు ఆ విషయం తెలియదు కాబట్టి వివాహం చేస్తే వాళ్ళే బాగుంటారులే, బాగుపడతారులే అని మనం వివాహం చేసేస్తే ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఇబ్బంది పెట్టినట్టు కాదా, ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం బాధ పెట్టినట్టు కాదా. అలాగ చేయకూడదు. అదేమంటే మనోళ్ళు ఏం చెప్తారు, 1000 అబద్ధాలాడి పెళ్లి చేయొచ్చు కదండి అంటారు. ఎవడు చెప్పాడు? 1000 అబద్ధాలాడి పెళ్లి చేయమని నీకెవడు చెప్పాడా? అంటే వారిద్దరిని ఏదో ఒక రకంగా పెళ్లి చేసేసి వాళ్ళిద్దరిని నాశనం చేస్తావేంటి? ఇక మూడో విషయం ఏంటంటే, ఒకటి శరీర సంబంధమైన విషయం, రెండోది మానసికమైన విషయం. ఓకేనా? అర్థమవుతుందా మీకు? ఇలాంటివి మీరు వింటారు, మాకు తెలుసులే. మీరు బాగా వింటారా? పాస్టర్ గారు సూపర్గా చెప్తున్నారని చెప్పి మీరు కామెంట్ పెడతారు. మీ లైక్లు డిస్లైక్లు నాకు కాదు, కానీ మీరు చక్కగా సబ్జెక్ట్ నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి, కొండ మీద ప్రసంగాన్ని అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు విడాకుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన విడాకుల్ని యేసుక్రీస్తు వారు నిషేధిస్తున్నారు, సమర్థించటం లేదు. అయితే విడాకులకు సంబంధించిన సమస్యల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి శరీర సంబంధమైన సమస్య, రెండవదేమో మానసికమైన సమస్య. రైట్. ఇక మూడవ సమస్య ఏంటంటే సార్, వివాహం అయిన తర్వాత కొంతమందికి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోతే ఇదొక పెద్ద సమస్య. పిల్లలు పుట్టకపోతే ఎవడేం చేస్తాడా? వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే వెంటనే సమస్య ఎక్కడికి వెళ్తుందంటే విడాకుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి వద్దు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. ఈ అత్తమామలు ఉంటారు చూసారు దరిద్రంగా. ఒకవేళ నీ కూతురే ఆ ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు? సిగ్గు లేకపోతే సరి, వేరే అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నావు, ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్టకపోతే విడాకులు ఇచ్చి పంపించేస్తావు. నువ్వు మనిషివే పశువే? ఒకవేళ నీ కూతుర్నే వేరే వాళ్ళు చేసుకుంటే, నీ కూతురికి పిల్లలు పుట్టకపోతే అప్పుడు నువ్వేం చేస్తావు? మనుషుల పశువులో కూడా అర్థం కావట్లేదు. అంటే పిల్లలు పుట్టలేదని విడాకులు ఇస్తారా? సరే, విడాకులు ఇచ్చి ఇంకొక అమ్మాయిని చేసుకుంటాము, ఆ అమ్మాయికి కూడా పిల్లలు పుట్టరు, అప్పుడేం చేస్తావు? మళ్ళీ విడాకులు ఇస్తావా? అంటే జీవితంలో ఎంతమందిని మార్చేస్తావు? ఇలాంటి పనికిమాలిన బ్యాచ్ని మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. తల్లిదండ్రులకు జ్ఞానం ఉండాల, అత్తామామలకి జ్ఞానం ఉండాల. అంటే మీ పిల్లలైతే ఒకటను, వేరే వాళ్ళ పిల్లలైతే ఒకటే. కాబట్టి కొంతమంది ఈ పిల్లలు పుట్టనందువల్ల విడాకుల సమస్య ఇదొక గొడవ. అసలు మీకు ఒక విషయం చెప్పమంటారా?
మరి వీళ్ళు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేయరో నాకు అర్థం కాదు. సైన్స్ ప్రకారం పిల్లలు పుట్టటం పుట్టకపోవటం అనేది పురుషుని బట్టి ఉండిద్ది కానీ స్త్రీని బట్టి ఉండదు. మరి వీళ్ళకి ఎందుకు తెలియదో నాకు అర్థం కావట్లే. పనికి మేల చదువులు చదువుతున్నారు. పిల్లల పుట్టటం పుట్టకపోవటం అనేది స్త్రీని బట్టి జరగదు, అది పురుషుని బట్టి జరుగుతుంది. తెలుసా మీకు? తెలియకపోతే సైన్స్ నేర్చుకో, చదువుకో, మళ్ళీ చదివేగా డిగ్రీ నీ ముఖానికి. అందుకే వాక్యం నేర్చుకోండిరా బాబు అని చెప్తున్నాం. వాక్యం నేర్చుకోండిరా, సమాజం బాగుపడుద్ది అని చెప్తుంటే వినరే. వాక్యం వినరో, చెత్త తింటారు. అదే వచ్చింది చిక్కు, బాధ. సో విడాకులకు సంబంధించిన సమస్యల్ని పర్టికులర్గా ఇక్కడ మీకు చెప్తున్నాం మేము. నోట్ చేసుకోండి, అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నెంబర్ 1, శరీర సంబంధమైన సమస్య. శారీరకంగా వీరు వివాహానికి పనిచేయరు. నెంబర్ 2, మానసికమైన సమస్య. అంటే వారిద్దరిలో ఎవరో ఒకళ్ళు మెంట్లోళ్ళు. మెంట్లోళ్ళతో జీవితాంతం కాపురం ఎలా చేయాలి? పెళ్లి చేస్తే సరి చేసుకుంటారులే అని చెప్పడానికి నువ్వెవడవే? అంటే ఎదుటి వ్యక్తి జీవితంతో నువ్వు ఆడుకుంటావా? ఇక 3వ సమస్య, పిల్లలు పుట్టలేదని చెప్పి విడాకులు ఇవ్వటం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నువ్వెవడవి? నేనెవడిని? పిల్లలు పుట్టలేదని విడాకులు ఇస్తావా? పనికి మాలినోడా, పనికి మాలిందానే. ఒక తల్లి వయ్యుండి ఒక తండ్రి వయ్యుండి అలా చేయొచ్చు. అంటే నీ కొడుకు పిల్లలు పుట్టకపోతే కోడలతో తప్ప? మరి నీ కూతురుకు పిల్లలు పుట్టకపోతే నీ కూతురు ఇంటికి పంపించేస్తావు, ఏం చేస్తావు? వీళ్ళకి చెప్పే వాళ్ళకి చెడిపోయినట్టు అయిపోయింది. కనుక పిల్లలు పుట్టలేదని విడాకులు గొడవ ఒకటి, అది 3వ సమస్య. ఇక 4వ సమస్య ఇంకోటి ఉంది, పనికి మాలిన సమస్య. ఆడపిల్లలు పుట్టినారని. అంటే వీళ్ళకి మగపిల్లలు పుట్టాలి. ఆడపిల్లలు పుడితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆడపిల్లలు పుట్టారు కాబట్టి ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయి వద్దు. కొంతమంది ఆడపిల్లలు పుడితే కనీసం హాస్పిటల్కి వెళ్ళి చూడటానికి కూడా వెళ్ళరు కొంతమంది ప్రభృతులు. ఆడపిల్ల పుడితే ఏం చేస్తావా? ఇక అందరికి మగపిల్లలే పుడితే ఆ మగపిల్లలకు మరి పెళ్లిళ్ళు చేసుకుని ఆడపిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? నీకేం మగపిల్లడు కావాలా? పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్ల కావాలా? నీకేం మగపిల్లడు కావాలి, పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ ఆడపిల్ల కావాలి. ఎవడా మీకు చెప్పిందే? కాబట్టి కొంతమందికి ఆడపిల్లలు పుట్టారని ఇదొక గొడవ. ఆడపిల్లలు పుట్టారని చెప్పి ఆడపిల్లని చంపేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆడపిల్లలు పుట్టారని గృహహింస, విడాకులు, గొడవలు. సరే, ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఆ అమ్మాయి కూడా ఆడపిల్లలే పుడతారు, అప్పుడు ఏం చేస్తావు? అసలు ఇంకొక విషయం ఏంటి, నేను చెప్తున్నాను కదా, మగపిల్లలు పుట్టాలన్నా ఆడపిల్లలు పుట్టాలన్నా అది మగోడుకు సంబంధించిన వ్యవహారమే కానీ ఆడోళ్ళకు సంబంధించిన వ్యవహారం కాదు. మీకు తెలుసా? ఈ XY అనేటువంటిది XX ఆర్ XY, ఇది మగోళ్ళకు సంబంధించిన వ్యవహారం, ఆడోళ్ళకు సంబంధించిన వ్యవహారం కాదు. తెలుసుకో. కాబట్టి ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా మగోడే బాధ్యుడు కానీ ఆడపిల్లలు బాధ్యులు కాదు. అందువల్ల ఆడపిల్ల పుట్టారని చెప్పి విడాకులు ఇచ్చేస్తే అట్టు కుదిరిద్ది. తప్పు నీది పెట్టుకొని ఎదుటి వ్యక్తి మీద తప్పేస్తావా? మీకు వాక్యం తెలియదు, మరి సైన్స్ తెలియదు, పద్ధతి తెలియదు, నీతి లేదు, ఇంకేముంది? పెళ్ళి ఎందుకు చేసుకోవటం? బట్టలు విడి చేసుకొని బజార్లో మరి తిరగండి. మళ్ళీ మీ ముఖాలకు పెళ్ళిళ్ళు. పెళ్లి చేసుకునేటప్పుడన్నా కొంచెం పెళ్లికి సంబంధించిన సమాచారం అన్నా తెలుసుకోవాలి కదా. ఆ పెళ్లి కోచింగ్ అని ఇవ్వాలి కదా ఈ చేసుకునే వాళ్ళకి. ఆ చేసుకునే మగపిల్లలకు ఆడపిల్లలకు ఆ పెళ్లికి సంబంధించిన కోచింగ్ అని ఇవ్వాలి కదా. లటక్కని పెళ్లి చేయటం, లటక్కని విడాకులు. ఏంటిది? ఇది మరొక గొడవ. పాస్టర్ గారు బలి చెప్తున్నారు అంటున్నారు కదా మీలో కొంతమంది. పాస్టర్ గారు బలి చెప్తారు, మీరు బలి అయిపోతారు. వివాహము, విడాకులు, ఇది మన గొడవ. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరిశీలి అడుగుతున్నారు, ఏ కారణము చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడవచ్చునా? నీకెందుకు వచ్చిందిరా నాయన ఈ డౌటు? భార్యాభర్తలు కలిసి ఉంటే విడాకులు గొడవ ఎందుకు వచ్చింది నీకు? అంటే కలిసి ఉండటం చేత కాదా ఏంటి? సో చూద్దాం. ఇకపోతే 5వ సమస్య ఏంటంటే, ఈ విడాకులకు సంబంధించినటువంటి 5వ సమస్య మీకు చెప్పాలి కదా. 5వది ఏంటంటే కట్నాలు, కానుకలు. ఇదొక పెద్ద చండాలం. చండాలంలో చండాలం. వరకట్న వేధింపులు. ఈ భర్త, ఈ తల్లిదండ్రులు కలిసి కట్నాల దగ్గర వచ్చిన అమ్మాయిని వేధించుకు తింటాం, వేపుకు తింటాం. విడాకులు. కట్నం తేలేదనో, తక్కువ కట్నం తెచ్చిందనో, పలానా వస్తువు ఇస్తానని చెప్పి ఇవ్వలేదనో. పెళ్లి చేసుకున్నది మరి కట్నం కోసం చేసుకుంటారో అమ్మాయి కోసం చేసుకుంటారో అర్థం కాదు.
కొంతమంది అంటారు మా కట్నాలు వద్దండి, గిఫ్ట్ ఇస్తే చాలండి, ముఖం ఇస్తే చాలండి. మాకు కట్నం వద్దండి, గిఫ్ట్ ఇవ్వండి. ఒరే ఎవరా నీకు చెప్పింది? అంటే కట్నానికి నువ్వు నిక్నేమ్ గిఫ్ట్ అని పెడతావా? మరీ సిగ్గు లేకుండా క్రైస్తవ సేవకులు విశ్వాసులు కూడా కట్నాలు అడగటం అనేది శోచనీయం, దరిద్రం. అది అసలు కట్నాలు ఎవరు అడగకూడదు, క్రైస్తవుడు కూడా అడుగుతున్నాడు. కట్నం ఎంత ఇస్తారు? కొంతమంది పిల్ల కంటే కట్నమే ముద్దు, కట్నాలు కావాలి ఇలా ముఖానికి. ఇంకొకడు అంటాడు నాకేం కట్నం వద్దు కానండి, పెళ్లి ఖర్చు పెట్టుకోండి చాలు, పెళ్లి ఖర్చు మీరు పెట్టుకోండి చాలు, మాకేమొద్దు అంటాడు. లేకపోతే మీరు కొంత ఖర్చుకి ఇవ్వండి పెళ్లి. అంటే పెళ్లి ఖర్చు పెట్టుకొని పెళ్లి చేయలేని ముఖానికి పిల్ల అవసరం అంటావా? పెళ్లి ఖర్చు పెట్టుకోలేని పెళ్లి చేయలేని పెద్ద మనిషికి నీకు మళ్ళీ పిల్ల అవసరమా? చి అసలు కన్యకను మనకు దానం, కన్యదానం, కన్యకను మన చేతుల్లో పెడుతున్నారు. కన్యకొచ్చి జీవితాంతం నీ మంచంలో నీ దగ్గర పొనుకుంటుంది, కన్యకొచ్చి నీ ఇంటి పేరు పెట్టుకుంటుంది, పుట్టిన పిల్లలు నీకే ఇస్తుంది, ఒకవేళ సంపాదించిన ఆదాయం కూడా నీకే ఇస్తుంది. సిగ్గన్ను ఉండొద్దా? ఎవడా మీకు చెప్పింది? అందుకే వీటి మీద సపరేట్ ప్రసంగాలు చేయాల. సాంఘిక దురాచారాలు ఖండించాలి, నిషేధించాలి. చదువుకున్నవాడు 10th క్లాసులో రాస్తాడు ఎస్ఏ, ఏమని రాస్తాడు? వరకట్నం నిషేధం అని చెప్పి వరకట్నం మీద రాసి 10 మార్కులకు 9 మార్కులు తెచ్చుకుంటాడు. పెళ్లి దగ్గరికి వచ్చేలా కట్నం అడుగుతాడు. అంటే మార్కులు తెచ్చుకోవడానికి వ్యాసం ఏం చేస్తున్నారు? సో వరకట్నాలు, కట్నాలు, కానుకలు, మళ్ళీ వాటికి గిఫ్ట్లు, నిక్కునేములు, లేకపోతే పెళ్లి ఖర్చులు. మాకు రూపాయి వద్దండి, పెళ్లి ఖర్చు పెట్టుకోండి చాలు. అంటే పెళ్లి ఖర్చు కూడా పెట్టుకోలేవు. ఆడపిల్ల నీకు పెళ్లి ఖర్చు పెట్టి నీకు పెళ్లి చేయాలా? సిగ్గన్ను ఉండొద్దు అడగటానికే. ఈ కట్నాల గొడవల దగ్గర ఎక్కడికి వెళ్తుందా వ్యవహారం అంటే విడాకుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే సమస్యలన్నీ ముగింపు ఎక్కడంటే విడాకులు అన్నమాట. అది సమస్యలు ఎన్నైనా ఉంటాయి, ముగింపు ఒకటే విడాకులు. వివాహం తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయి, సమస్యల యొక్క ముగింపు విడాకులు. అందుకని నేనేం చెప్తున్నానంటే వివాహమైన తర్వాత ఈ సమస్యలు వచ్చినప్పుడు విడాకులకు వెళ్లే ముందు, వివాహానికి ముందే వీలైనంత వరకు ఈ సమస్యలు లేకుండా మనం పరిష్కారం చేసుకోవాలి. దట్స్ ఇట్. సరే, రోజు చూద్దామా? ఇంకొకటి ఏంటంటే వివాహమైన తర్వాత పురుషుడికో లేక స్త్రీకో ఇద్దరిలో ఒకరికి ఏదో జబ్బు వస్తుంది ఆరోగ్య సంబంధంగా. ఈ జబ్బుల వల్ల వారి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమలు పోతున్నాయి, అనుబంధాలు పోతున్నాయి, ఇద్దరు దూరంగా ఉండాల్సి వస్తుంది. దాన్ని బట్టి విడాకులు గొడవలు. ఇది ఇంకో సమస్య. అంటే జబ్బులను బట్టి విడాకులు తీసుకునే పరిస్థితి. ఆ జబ్బులు ఏమైనా కావచ్చు, ఎయిడ్సో లేకపోతే హెచ్ఐవో లేకపోతే క్యాన్సరో నిమ్మో టీవీయో ఏదో. వివాహమైన తర్వాత పురుషుడికో లేక స్త్రీకి ఎవరో ఒకరికి ఇద్దరిలో ఓ జబ్బు వస్తుంది, అవునా? ఆ జబ్బును బట్టి ఏమవుతుంది? అది ప్రాణాంతకరమైన జబ్బు అవ్వచ్చు, లేక అది అంటువ్యాధి అవ్వచ్చు. దాని ద్వారా ఆ భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. తద్వారా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? విడాకులు. కనుక 6వది జబ్బును బట్టి విడాకులు. ఓకేనంటారా? రైట్. ఇకపోతే 7వది ఏంటంటే ప్రియమైన వర్లారా గమనించండి, 7వది గృహహింస. కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత ఆడపిల్లని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత భయంకరంగా టార్చర్ పెట్టడం, లేక శాడిస్టులుగా ప్రవర్తించటం. భర్త తల్లిదండ్రులు కలిసి అవసరమైతే ఇంకొన్నటువంటి ఆ వదినో ఆడబిడ్డలో అందరూ కలిసి ఆ అమ్మాయిని గృహహింస చేయటం, బాధ పెట్టడం, చీటికి మాటికి తగులు. సో ఇప్పుడు 7వది ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయితో సమస్య వస్తుంది అన్నమాట, గృహహింస. పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే చేసుకుంటారు, ఇంటికి తీసుకొచ్చేసి ఏపుకు తింటారు అన్నమాట. ఏపుకు తినే కాడికి పెళ్లి చేసుకోవడం ఎందుకు? కూతురేమో ఎన్ని తప్పులు చేసినా దాచి పెడతారు, కోడలు చిన్న తప్పు చేస్తే భూతద్దంలో పెట్టి చూపిస్తారు. ఇదేనా నీ పెద్ద మనసు? ఒక తల్లిగా, ఓ తండ్రిగా, ఓ పనికిమాలి బ్యాచి. ఇప్పుడు మీ కూతురు ఏదో తప్పులు చేసి తిరిగి వచ్చింది, మీ కూతురికి ఎన్నో మచ్చలు ఉంటాయి, మచ్చలన్నీ కప్పేస్తావు, కవర్ చేస్తావు. మరి కోడలు తప్పు చేయకపోయినా కూడా అనవసరంగా నిందిస్తావేంటి? నీ కోడలను కూడా నీ ఇంటికి వచ్చినాక కూతురు అనుకోవచ్చు కదా. అంటే కూతురికి ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయమా?
ఇంకొక విధంగా చెప్పాలంటే మన జీవిత కాలంలో ఎక్కువ కాలం మన దగ్గర ఉండేది కోడలే కదా కూతురు కంటే. పైగా ఆ కోడలను వెతుక్కొని తెచ్చుకుంటారు. నీకు నచ్చని కోడలు ఎందుకు తెచ్చుకున్నావు? బుద్ధి లేదా నీకు? నీకు నచ్చని కోడలను ఎవడు తెచ్చుకోమన్నాడు? ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? తెచ్చుకొని ఆమెను హింసించడం ఏంటి? అంటే హింసించడానికి తెచ్చుకున్నావా? మరొక విషయం చెప్పమంటారా? అసలు ఆడోళ్ళే శత్రువు అని అత్త కోడలకు అసలు పడదు. మగోళ్ళ సంగతి వదిలేయండి. ఆడోళ్ళే శత్రువులు. అత్త వెళ్ళి వెతుక్కొచ్చుకుని తన కోడల్ని ఎన్నో సంబంధాలకు వెళ్ళి ఆ అమ్మాయి అట్ట, ఈ అమ్మాయి ఎట్ట, ఆ అమ్మాయి ఎట్ట, ఈ అమ్మాయి ఎట్ట అని వెతుక్కొని మొత్తానికి కోడలను పట్టుకొచ్చిద్ది. మరి పట్టుకొచ్చుకున్నందుకు ఆ కోడలను చూసుకోవచ్చు కదా. వివాహమైన దగ్గర నుంచి నెక్స్ట్ స్టార్ట్ అయింది వార్. చివరికి గృహహింస, శాడిజం. చివరికి ఏంటయ్యా పరిస్థితి అంటే దట్ ఈజ్ కాల్డ్ విడాకులు. వెతుక్కొని తెచ్చుకుంది నువ్వే కదా. బలవంతంగా నీ ఇంట్లోకి వచ్చిందా? మీ కోళ్ళ రాదుగా. ఇప్పుడు బలవంతంగా మీ ఇంట్లోకి రాదు కదా, నువ్వు రమ్మంటేనే కదా వచ్చింది. నువ్వే వెతుక్కొని తెచ్చుకున్నావు. ఆ మాత్రం నీకు మనస్సాక్షి లేదా? ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్ల అలాగా హింసించడం ఎందుకు? తన తల్లిదండ్రులను వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి ఒక నూతన ప్రాంతానికి, నూతన గృహానికి గృహిణిగా వచ్చింది కదా. ఆ మాత్రం నీకు బుర్ర పనిచేయదా? సో 7వది ఏంటంటే గృహహింస, టార్చర్, శాడిజం. వీటి వల్ల ఏం జరుగుతుందంటే చివరికి విడాకులు పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇక 8వది మనం ఆలోచిస్తే ప్రియులారా ఇంకొక గొడవ ఉంది. 8వది ఏంటంటే వింటున్నారు కదా. 8వది లవ్ మ్యారేజెస్. ఒక్కో టాపిక్ ఎత్తుకుంటే మళ్ళీ ఒక్కొక్క లెసన్ సపరేట్గా చెప్పాల్సి వస్తుంది. లవ్ మ్యారేజెస్. పెళ్లి కాకముందు వీళ్ళిద్దరూ లవ్ చేసి ప్రేమ వివాహాలు చేసేసుకుంటున్నారు, అయిపోతుంది. ఇష్టం ఉండో ఇష్టం లేకో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇష్టం ఉండి కొన్ని పెళ్ళిళ్ళు, ఇష్టం లేక కొన్ని పెళ్ళిళ్ళు మొత్తాన్ని జరుగుతున్నాయి. ఈ లవ్ మ్యారేజెస్ ఏమవుతున్నాయి అంటే వివాహమైన తర్వాత వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఈ తల్లిదండ్రులు ఇద్దరూ భర్తకు వ్యతిరేకంగా ఉంటారు. అప్పుడు వీళ్ళు భార్యని బాధ పెడతాం జరుగుతుంది, లేక భార్య తరపోళ్లే భర్తను బాధ పెడతాం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటిది? లవ్ మ్యారేజ్. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సరే మొదట్లో కొంచెం మనకి ఇష్టం లేకపోయినా, కొంచెం మనసు కష్టం అనిపించినా వివాహమైన తర్వాత ఏం చేయాలా? సరే వాళ్ళిద్దరూ మన కొడుకే కదా, మన కూతురే కదా, హ్యాపీగా ఉన్నారు అనుకోవాలి. అబ్బే అట్టగా వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని వీళ్ళు సాధించడం మొదలు పెడతారు. అది కరెక్ట్ కాదు కదా. సరే ఏదో మీరు చెప్పాల్సిన నీతులు చెప్పారు, వాళ్ళు వినలేదు, కొంచెం మీకు కోపం వచ్చింది, కొంచెం కఠినంగా ఉన్నారు, కరెక్టే. వివాహమైన తర్వాత అయినా వాళ్ళిద్దరు బాగుండాలని కోరుకోవాలి కదా మీరు. కనుక కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ లవ్ మ్యారేజీలు అనేవి వివాహమైన తర్వాత విడాకులకు దారి తీస్తున్నాయి. అందుకనే ఈ లవ్ మ్యారేజ్ చేసుకునేవాడు కూడా కోచింగ్ కావాలి. లవ్ చేయటం చేతగాని మొహమ్మడికి లవ్ మ్యారేజీ ఏం చెప్తాం చెప్పండి. లవ్ చేసేటప్పుడు లవ్ ఎలా చేయాలో చేత కాదు, మళ్ళీ వీళ్ళకి లవ్ మ్యారేజీ. ఆ లవ్ మ్యారేజీలో గొడవలు, ఆ గొడవలో విడాకులు. ఏమిటి వ్యవహారం అంతా? చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతారు, పాస్టర్ గారు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఒరే మీకు సపరేట్గా మరొక లెసన్ పెట్టాలి. లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప? లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చని వాక్యంలో ఉందా, చేసుకోకూడదని వాక్యంలో ఉందా? ఇలాంటి ఎపిసోడ్స్ పెడితే మీరు బలి చూసేటట్టున్నారు కదా. పాస్టర్ గారు పెట్టండి అంటారా? గమనించండి. 8వ కారణం ఏంటంటే ఈ లవ్ మ్యారేజీల వల్ల అవి కొన్నిసార్లు సెట్ అవ్వక, అటోళ్ళు ఇటోళ్ళు ఒప్పుకోక గొడవలు అయ్యి విడాకులకు దారి తీస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు కదా, లవ్ బర్డ్స్. వీళ్ళిద్దరు ఎటో జంప్ అయిపోతారు అనమాట. వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అవగొట్టుకుని వస్తారు. ఇప్పుడు చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత చివరికి వచ్చేసరికి మళ్ళీ ఎక్కడో చోట చేరాలిగా జంట పక్షులు. చేరేసరికి వీళ్ళు ఒప్పుకోరు. ఇలాంటి పరిస్థితులు నాకంటే ఎక్కువ మీకు తెలుసు అనుకోండి సమాజంలో, కాకపోతే నేను చెప్తున్నాను. సో 8వది ఈ లవ్ మ్యారేజెస్ వల్ల అవగాహన లేకపోవటం వల్ల, అటోళ్ళు ఇటోళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల చివరికి ఏమవుతుందంటే విడాకులకు దారితీసి విడిపోయే పరిస్థితి వస్తుంది. విడాకుల దాకా పరిస్థితి రాకూడదు. ఎందుకంటే విడాకులను బైబిల్ సమర్థించదు. భార్యాభర్తలు కలిసి ఉండాలని బైబిల్ కోరుకునిద్ది కానీ విడాకులు తీసుకోమని బైబిల్ చెప్పదు. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు,
వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు వాడు ఆమెను వ్యభిచారినిగా ఎంచుచున్నాడు. అలాగే విడనాడబడిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు అని వాక్యంలో ఉంది. కనుక విడిపోటాలు ఇవి జరగకూడదు. విడాకుల దాకా సమస్య రాకుండా చూసుకోవాలి. అందువల్ల అసలు వివాహానికి ముందే జాగ్రత్త పడాలి, లేదా వివాహమైన తర్వాత అయినా జాగ్రత్త పడాలి. వివాహానికి ముందైనా జాగ్రత్తలు కావాలి, వివాహం తర్వాత అయినా జాగ్రత్తలు కావాలి. కానీ మ్యాక్సిమం విడాకుల దాకా సమస్యలు తేగాకండి, తెమ్మని వాక్యం చెప్పదు. సో 8వది మీకు అర్థమైంది కదా. ఇక 9వది ఇంకో గొడవ ఉంది సార్. ఇదేంటంటే కులాంతర వివాహాలు. కులాంతర వివాహాలు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. ఇది కూడా ఇప్పట్లో ఒక సమస్య అయిపోయింది. ఎందుకంటే మనోళ్ళకి కులపిచ్చి ఎక్కువ కదా మన భారతదేశంలో. కులపిచ్చ, కుల గజ్జ. ఈ గజ్జితో గీక్కొని పుండ్లు పడుతున్నాయి. కులగజ్జ అంటే ఏ కులస్తులు ఆ కులస్తుల్ని పెళ్లి చేసుకోవాలని. ఈ కుల గజ్జ ఎప్పుడు పోయిద్దో అర్థం కావట్లేదు. అసలు కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయో వీళ్ళకి తెలియదు. వృత్తులను బట్టి కదా కులాలు వచ్చాయి. మానవ జాతి మొత్తం ఆదాము సంతానమే కదా, మరలా కులాలేంటి? ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది కులాంతర వివాహాలు జరిగించాలి అని. కొన్నిసార్లు ప్రోత్సాహాలు కూడా ఇస్తుంది. కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇన్స్టెంట్ అవార్డు కూడా ఇస్తున్నారు, మంచిది. ఈ కులాంతర వివాహాలు కొన్నిసార్లు ఏం చేస్తున్నాయి అంటే విడాకులకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఈ పురుషుడు తనకు నచ్చినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చుకుంటాడు. ఆ అమ్మాయి క్యాస్ట్ వేరు, వీళ్ళు ఒప్పుకోరు. లేకపోతే ఒక అమ్మాయిని ఒక కుర్రోడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి క్యాస్ట్ వేరు కాబట్టి వీళ్ళు ఒప్పుకోరు. పురుషుడు క్యాస్ట్ వేరు గనక కొన్నిసార్లు స్త్రీ తరపులు ఒప్పుకోరు. స్త్రీ క్యాస్ట్ వేరైనప్పుడు కొన్నిసార్లు పురుషుడు తరపులు ఒప్పుకోరు. దీనివల్ల గొడవలు. ఈ కులాంతర వివాహాలు చివరికి చిలికి గాలివానయి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే మళ్ళీ విడాకుల దగ్గరికి వెళ్తున్నాయి. చూసారా, మనం ఏ రోడ్డును ప్రయాణం చేసినా జంక్షన్ విడాకుల దగ్గరికి వస్తుంది. కనుక ఇప్పుడు కులాంతర వివాహాలను ఏం చేయాలా? నిషేధించాలా, ప్రోత్సహించాలా? అసలు కులం ఉంటే కదా కులాంతర వివాహాల దాకా మీరు వెళ్ళేది. వాక్యం కులానికి సపోర్ట్ చేయదు కదా. మానవ జాతి అంతా దేవుని పిల్లలు అన్నప్పుడు మళ్ళీ కులం ఏంటి? కాబట్టి ఈ కులపిచ్చిపోతే అప్పుడు కులాంతర వివాహాలు చక్కగా జరుగుతాయి. ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకుండా ఒక కులపిచ్చి. ఎందుకంటే రాజు మెచ్చినదే రంభ అన్నట్టుగా ఈ లవ్లో పడ్డవాడికి ఏంటంటే వాడికి కులపిచ్చి ఉండదు, కానీ లవ్లో పడ్డవాడికి కులపిచ్చి ఎక్కువ ఉండింది. వాళ్ళకి నచ్చిన కులం వాళ్ళనే చేసుకోవాలి. ఇంకొంతమంది పై కులం కింద కులం, పైన కింద, ఇద్దరు చస్తే ఇద్దరికి వచ్చేది రక్తమే, ఇద్దరికి ఉండేది పోలే, ఇద్దరు పోయేది మట్టిలోకే. అంతేనంటారా? చచ్చిపోతే ఇద్దరు మట్టిలో కలిసిపోతారు. ఇద్దరిని కోస్తే వచ్చి కారేది రక్తమే, ఇద్దరు తాగేది పోలే. మరి కులం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఈ కులాన్ని ప్రోత్సహించే వారిని, కులాన్ని రెచ్చగొట్టే వాళ్ళని ఏం చేయాలా? కులకోతులు అంటారు వీళ్ళని. కులకోతులు కులాలను ప్రోత్సహించి, కులాలను రెచ్చగొట్టి, సిచ్చు పెట్టి, కులాలను విభజించి కులపిచ్చిని నూరిపోసేటువంటి వాళ్ళని సమర్థించకూడదు. కాబట్టి కులపిచ్చి తగ్గితే కులాంతర వివాహాలు బాగానే జరుగుతాయి. కులపిచ్చి ఉన్నంతకాలం కులాంతర వివాహాలకి అవరోధం తప్పదు. కులాంతర వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. ఓకే, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు ఇంకొక విషయం చెప్పాలి మీకు. భక్తి విషయంలో కూడా కొన్నిసార్లు గొడవలు జరుగుతున్నాయి. భక్తి విషయంలో అర్థం చేసుకోండి. అంటే క్రైస్తవులు క్రైస్తవేతరులను వివాహం చేసుకున్నప్పుడు, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు నచ్చనప్పుడు, ఒకరి అలవాట్లు ఒకరికి నచ్చనప్పుడు, ఒకరి కోరికలు ఒకరికి నచ్చనప్పుడు, ఇద్దరికి అర్థం చేసుకునే మనసు లేనప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే వారికి అర్థం చేసుకునే గుణం లేకపోవటం వల్ల, లేకపోతే కొన్నిసార్లు భక్తి విషయంలో కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ భక్తి విషయమైనటువంటి గొడవలు కూడా చివరికి విడాకులకే దారితీస్తున్నాయి. అందుకనే వివాహం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా క్రైస్తవుల్ని పెళ్లి చేసుకోవాలి. విశ్వాసులు అవిశ్వాసుల్ని పెళ్లిళ్ళు చేసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. విశ్వాసులతో అవిశ్వాసులకి పాలి లేదు, గమనించాలి. 2 ఎద్దుల్ని కలిపి దున్నించాలి, అంతేగాని
ఎద్దుని గాడిదని కలిపి దున్నించడానికి ప్రయత్నం చేస్తే కుదరదు. ఒక విశ్వాసికి ఒక అవిశ్వాసికి పెళ్లి చేయటం అనేది మంచి పద్ధతి కాదు. మన కుమారులు కానీ మన కుమార్తెలు కానీ విశ్వాసులైనప్పుడు మనం సంబంధాలు చూసేటప్పుడు విశ్వాసుల సంబంధాలే మనం చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, భక్తి దగ్గర గొడవలు వస్తున్నాయి, ఆత్మీయ జీవితంలో గొడవలు వస్తాయి. వివాహం చేసుకున్నంచే బాగానే ఉండిద్ది, ఒప్పుకుంటామంటారు, ఎందుకంటే ముందు పెళ్ళి అవ్వాలి కదా, ఒప్పుకుంటామంటారు. పెళ్ళైన తర్వాత ఎవరి ఆచారాలు వాళ్ళయే, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి మతం వారిది. మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎలా కాపురం చేయాలి? చివరికి క్రైస్తవుల్ని మన పిల్లల్ని మనమే అగ్నిగుండంలోకి నెట్టేసినట్టు అవుతుంది. దేవుని పిల్లలమైనటువంటి మనము అన్యులతో వివాహ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? రేపు వారి పూజలు మనం చేయాలా, లేక ఆచారాలు మనం పాటించాలా? లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ అసమాధానంతో ఉంటారా? మన పిల్లల్ని మనమే నరకానికి పంపించుకుంటామా? ఈ విషయాలని మీరు ఆలోచించండి. అందువల్ల దేవుని పిల్లలైనటువంటి మనము అన్యులతో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు. భక్తి విషయంలో గొడవలు రాకూడదు. భార్యాభర్తలు ఇద్దరు భక్తి చేసేవాళ్ళు అనుకోండి, ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఒకరినొకరు క్షమించుకుంటారు, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఇద్దరు కలిసి ముందుకు సాగుతారు. అంతేనంటారా? అంతేగాని మరి క్రైస్తవులకి అన్యులకి వివాహ సంబంధాలు పెడితే పద్ధతులు వేరుగా ఉంటాయి, ఆచారాలు వేరుగా ఉంటాయి, భక్తి కూడా వ్యత్యాసంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? సో ప్రియమైన తల్లిదండ్రులారా, అలాగే ప్రియమైనటువంటి యవనస్తులారా ఆలోచించండి. ఈరోజు మన అంశం ఏంటి సార్? వివాహము, విడాకులు. వివాహం అనేది సంతోషకరమైన కార్యక్రమం, విడాకులు అనేవి దుఃఖకరమైన కార్యక్రమం. వివాహం చేసుకోవటానికి వాక్యం సమర్థిస్తుంది కానీ విడాకులు తీసుకోవటానికి వాక్యం సమర్థించదు. అందువల్ల వివాహానికి ముందు వివాహం తర్వాత కూడా జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కాపురం చేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వారి జీవితంలో సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా వివాహ సందేశం వచ్చినప్పుడు మిగతా వివరాలు చెప్తాను. ఇక్కడ మనం ఆగుదాం. ఈరోజు వివాహం, విడాకుల గురించి మనం నేర్చుకుంటున్నాం. విడాకులకు సంబంధించినటువంటి ఒక 10 సమస్యలు మీ దృష్టికి మేము తీసుకొచ్చాం. వాటికి నేను ఇప్పుడు పరిష్కారం చెప్పాలని ప్రయత్నం చేయట్లేదు, సమయం అనుమతించదు. ఆ ప్రశ్నలకి ఇప్పుడు నేను జవాబు చెప్పాలనుకోవట్లేదు. సమయం వచ్చినప్పుడు అప్పుడు మనం ఒక్కొక్క సమస్యని ఒక వర్తమానంగా తీసుకొని మనం ఆలోచన చేయొచ్చు, వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు. ముగింపులో చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన కొండ మీద ప్రసంగాన్ని ఒక్కసారి గమనించండి. ఆయన ఏం చెప్తున్నాడు? వివాహాన్ని ఆయన సమర్థిస్తున్నారు. వివాహం విషయంలో భార్యాభర్తలు ఇద్దరికి ఆయన శుభాలు చెప్తున్నారు. వివాహం అనేది పవిత్రమైందని ప్రభు చెప్తున్నాడు. వివాహ బంధం అనేది జీవితాంతం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. కానీ విడాకుల్ని ధర్మశాస్త్రంలో ప్రస్తావించారు కానీ యేసుక్రీస్తు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. విడాకులు అనేవి మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే జరుగుతుంది కానీ ఒక పురుషుడు మరొక స్త్రీని ఎలా వదలగలడు, లేక ఒక స్త్రీ మరొక పురుషుని ఎలా వదలగలదు? అంటే వారి మధ్య సరైన ప్రేమ లేదా, సరైన అవగాహన లేదా? కాబట్టి ఈ విడాకులు అనేటువంటివి దుఃఖకరమైన విషయం. కుటుంబాలు కట్టబడాలి కానీ కుటుంబాలు విచ్ఛిన్నం అవటం అనేది దేవుని చిత్తం కాదు. విడాకులు అనేవి వ్యభిచార కారణాన్ని బట్టి జరుగుతాయి, ఇతర కారణాల బట్టి జరగటానికి వీల్లేదు అని వాక్యం చెప్తుంది. సో దీన్ని బట్టి ప్రియమైన ప్రేక్షకులారా, ఈ విషయాలన్నీ మీరు చక్కగా ఆలోచించండి. కొన్ని ప్రాక్టికల్స్ మీ ముందుకు మేము తీసుకొచ్చాం. కాబట్టి మీరు యవనస్తులైతే మీరు వివాహం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లలకి వివాహ సంబంధాలు చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాక్యానుసారంగా వివాహం చేయండి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా సంతోషిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆ విధంగా మన వివాహాలు ఉండాలని, ఈ విడాకుల సమస్యలు పరిష్కరించబడాలని, ప్రియ ప్రేక్షకులందరూ మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని, వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరలా ఈ బైబిల్ స్టడీ సోమవారం ఉదయం 7:30 గంటలకు జరుగుతుంది. బైబిల్ స్టడీకి సకాలానికి మీరు హాజరవ్వండి, ఇతరులకు కూడా చెప్పండి.
రేపు సండే సెలవు. సోమవారం నుండి మరలా ఉదయం 7:30 గంటలకి, సాయంత్రం 7:30 గంటలకి యథావిధిగా కొన్ని రోజులు బైబిల్ స్టడీ జరిగిస్తాం. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం కొనసాగించబడుతుంది కాబట్టి ఇతరులకు కూడా మంచిగా ఈ బైబిల్ స్టడీ పరిచయం చేయండి. ఈ బైబిల్ స్టడీ మనం ఉపయోగించుకొని మనం అందరం దీవించబడదాం. కొండ మీద అనుభవాన్ని మనం సంపాదించుకుందాం. ఆ విధంగా రక్షణ లేని వాళ్ళంతా రక్షణ పొందండి. యవనస్తులైనటువంటి ప్రియబిడ్డలు మీ జీవితాలను జాగ్రత్తగా చూసుకోండి. వివాహానికి సిద్ధపడే వాళ్ళు జాగ్రత్తగా సిద్ధపడండి. ఆల్రెడీ వివాహమైన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యల్లో మీరుండుంటే మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ కుటుంబాలను కట్టాలని మేము ఆశిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాక్యానుసారంగా జీవించాలి. వారి యొక్క వివాహ స్థితి ఘనంగా ఉండాలనేది వాక్యం చెప్పే సత్యం. అలా ఉండటానికి మనం నిర్ణయించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం బైబిల్ స్టడీలో వివాహము, విడాకులు ఈ అంశాన్ని గురించి కొన్ని విషయాలు మేము తెలుసుకోవటానికి సహాయం చేసినందుకు నీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రేక్షకులు, యువతి యువకులు ఎవరైతే వివాహం కొరకు సిద్ధంగా ఉన్నారో వారి విషయాల్లో మంచిగా వివాహం జరిగించమని మనం చేస్తున్నాం. వివాహమైన తర్వాత ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలు పరిష్కారం చేయమని మనం చేస్తున్నాం. ప్రభువా, దేవుని పిల్లలమైనటువంటి మేము మీకు అనుకూలంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ బైబిల్ స్టడీని మీరు దీవించండి. మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.